ప్రభాకర్ గారు నేను తమిళనాడు విషయం స్పందిస్తాను మేడం. తమిళనాడులో 67 వరకు కాంగ్రెస్ పార్టీ ఉండింది. అవును. 51 నుంచి సిరాజ్ గోపాలాచారి కావచ్చు, కామరాజ్ నాడారు, భక్తవత్సలం కూడా తమిళనాడు. మొదటిసారిగా 67లో తమిళ పార్టీలు అప్పటిదాకా జాతీయ పార్టీలే అవి. తమిళ పార్టీలు అంటే డిఎంకే ఐడిఎంకే రెండు ఒకటే పార్టీ. కరుణానిధి కానీ ఎంజి రామచంద్రన్ కానీ ఇద్దరు కలిపినటువంటి అన్నాదురై నుంచి వచ్చి తర్వాత విడిపోయినారు. విడిపోయిన తర్వాత ఆ పార్టీలు ప్రత్యామ్నాయ మార్గం లేక ఆ పార్టీలో కోటేశారు. నిజం చెప్పాలంటే తమిళనాడులో ద్రవిడం ఇది ఉంది, హిందీ వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా నా అభిప్రాయం అయితే వారు పెద్దలు చెప్పారు శ్రీనివాస్ గారు, నా అభిప్రాయం అయితే పార్టీకి పెద్ద వాల్యూ లేదని. తమిళనాడు ప్రజలు కూడా అవకాశం వస్తే ప్రత్యామ్నాయ పార్టీకి ఓటేయడం కోసం సిద్ధంగా ఉన్నారనే ఈ ఎలక్షన్ చూపిస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ ఫలితాలు ఏంటంటే ద్రవిడ పార్టీలు లేదా అన్నాదురై లెగసీ అన్నాదురై దీంట్లో ఉన్నటువంటి పార్టీలు లేదా పెరియార్ ఆలోచనలు వీటికి భిన్నంగా ప్రత్యామ్నాయ నాయకత్వం వస్తే ఓట్లు వేయడానికి తమిళ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనే దానికి ఈ ఫలితాలు ఒక ఎగ్జాంపుల్ కనపడుతున్నాయి. కాబట్టి మీరు తమిళనాడు తరానికి మధ్య ఒక అంతరం పెరుగుతుంది. 30 ఏళ్ళు ఒక తరంలో మారిన సహజం. ఇప్పుడు బెంగాల్లో కూడా 77 నుంచి 33 ఏళ్ల పాటు వాళ్ళు టీఆర్ఎస్ సిపిఎం పరిపాలించింది. అంతకుముందు 77 వరకు కాంగ్రెస్ పార్టీ, 51 నుంచి 77 వరకు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తరం మారినప్పుడు సహజంగా ఓటర్లు, అందులో మీరు ఆశ్చర్యం ఏంటంటే లెక్క కూడా ఉంటుంది, 18-30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడు తమిళనాడులో విజయ్ కోటేశారు. అంటే తమిళనాడులో కొత్త తరం ఈ ద్రవిడ రాజకీయాలను, హిందీ వ్యతిరేక రాజకీయాలను, ఉత్తరాది వ్యతిరేక రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్. కాబట్టి రేపు పొద్దున దక్షిణాది రాజకీయాలు కూడా పరిణామాలు ఏమైనా జరగవచ్చు. ఆ మార్పులలో ఏ అంశాలైనా ముందుకు రావచ్చు కూడా. కాబట్టి లెటర్స్ వెయిట్. కాబట్టి దక్షిణాది అనేటువంటి పదాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ వాడకుండా ఉంటే, దక్షిణాది ఉత్తరాది, దక్షిణాదికి అన్యాయం ఉత్తరాదికి న్యాయం, దక్షిణాదికి నష్టం ఉత్తరాదికి లాభం, ఈ ఉత్తరాది దక్షిణాది అనే పదాలను తగ్గిస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఈ దేశం బాగుంటుందని చెప్పడానికి. ఈ ఉత్తరాది దక్షిణాది అంటే తూర్పాది పశ్చిమాది కూడా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర పశ్చిమ, గుజరాత్ పశ్చిమ, రాజస్థాన్ పశ్చిమ, పంజాబ్ పశ్చిమ రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు బీజేపీ ఉండిందా? ఒరిస్సాలో బీజేపీ 0 ఉండింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం మొన్నటిదాకా కోల్పోయింది కావాలి అవకాశాన్ని. బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షం అవకాశం కోల్పోయింది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ కదా మొత్తం పరిపాలించింది. 84 అస్సాం గణ పరిషత్ వచ్చిన వరకు వాళ్ళ పార్టీ కదా పోయింది. కాబట్టి మీరు తరం మారుతున్నటువంటి పదం మీరు చెప్పినట్టుగా కొత్త తరం ప్రజలు తమిళనాడులో ఈ హిందీ వ్యతిరేకతనో, తమిళం అనేటువంటి పేరు మీదనో, ద్రవిడం పేరు మీదనో ఈ చారిత్రకమైన దీంట్లోంచి బయటకు వస్తున్నారని చెప్పడానికి టీవీకే విజయంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రభాకర్ గారు, ఇప్పుడు హంగ్ వస్తుంది తమిళనాడులో అంటున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. ఒకవేళ హంగ్ వస్తే గనక అసలు అక్కడ ఏ పార్టీలు కలిసే అవకాశం ఉంది? యాక్చువల్గా హంగ్ అనేది ఉండదు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే గవర్నర్ గారు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తెలియగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేసేస్తారు. నీకు మెజారిటీ ఉందా లేదా అని ఇన్వైట్ చేసి మీరు ఫామ్ చేస్తారని అడిగి అతన్ని ఫామ్ చేసే రెడీ అయితే చేసుకొని అసెంబ్లీలో మెజారిటీ ప్రూవ్ చేసుకోమంటారు. సో అతను ఎప్పుడైతే గవర్నర్ ఇన్వైట్ చేసినప్పుడు మిగతా పార్టీ వాళ్ళు కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఎవరైతే మాకు ఐడెంటికల్గా మా పాలసీలకి మీరు కూడా అనుకూలంగా ఉంటారు, మీతో మేము కలుస్తాము. ఇప్పుడు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కలవచ్చు, లేకపోతే సిపిఐఎం వాళ్ళకు 2, 4, 5 వస్తున్నాయి. అట్లా కాకుండా ఏఐడిఎంకే రావచ్చు. ఇప్పుడు ఎందుకంటే అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏ వైపున ఇంక్లినేషన్ లేదు. ఒక కులం కానీ, మతం కానీ, ఒక కమ్యూనిజం కానీ, లేకపోతే క్యాపిటల్ ఏమి కాకుండా ఇండిపెండెంట్గా వచ్చాడు, గెలిచాడు. కాబట్టి అతనికి జాయిన్ అయ్యేదానికి పార్టీలు రెడీ కావచ్చు. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అతనిది కాబట్టి అతనికి తప్పకుండా ఇన్విటేషన్ వస్తుంది. అతను ఫామ్ చేసేదానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు అందరూ కలిసినా కూడా అతను దింపేదానికి ఇమీడియట్గా, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలవదు, బీజేపీ ఏడీఎంకే మామూలు డిఎంకే ఇప్పుడు ఉండే పరిస్థితులు. కాబట్టి విజయ్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి. అతను ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తే న్యాచురల్గా అదర్ పార్టీ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి ముందుకు వస్తారు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సపోర్ట్ చేద్దాం, ఏమవుతుంది, నష్టం లేదు కదా. బయట ఉండైనా కొంతమంది చేస్తారు, లేదా పార్టీలో చేరిపోయి గవర్నమెంట్లో చేరిపోయినా సపోర్ట్ చేస్తారు. అది నాకు తెలుసు. నేను ఒకటి సార్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అని చెప్పదలుసు అంటే ఇండి గ్రూప్లో 3 ప్రధానమైన పార్టీలు మేడం, కాంగ్రెస్ కాకుండా 30 సీట్లు ఉన్నటువంటి పార్టీలు డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్
అండ్ మన సమాజ్వాదీ పార్టీ. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు. ఈ రెండు ప్రధాన పార్టీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఎంసీ ఏం చేయబోతుంది? ఇండి గ్రూపులు ఉంటుందా, బయటికి వస్తుందా? వస్తే ఏ రకంగా ఇండి గ్రూప్ వాళ్ళ 30 సీట్లు 32 సీట్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్లా పార్లమెంట్లో వాళ్ళు అనుసరించబోయే విధానం ఎట్లా ఉండబోతుంది ఒక ప్రధాన, ఇది దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పడానికి చెప్తున్నా. రెండోది, కాంగ్రెస్ పార్టీలో 4 సీట్లు 5 సీట్లు గెలిచిన వాళ్ళు విజయ్కి సపోర్ట్ ఇస్తే డిఎంకే ఎట్లా స్పందిస్తుంది? రాబోయే 32 సీట్లు 30 సీట్ల పైన ఉన్నాయి 3 పార్టీలు. 98 కాంగ్రెస్ పార్టీకి ఉంటే మిగతా 90 సీట్ల పైన ఈ పార్టీలకే ఉన్నాయి 3 పార్టీలకి, మిగతా అన్ని చిన్న చితక పార్టీలే. కాబట్టి ఇది ఎట్లా స్పందిస్తుంది, డిఎంకే ఎట్లా స్పందించబోతుంది పార్లమెంట్ లోపల అనేది, అది రాజకీయాలను ప్రభావితం. ఇక్కడ మొన్న ఇంపార్టెంట్ బిల్ ఒకటి పాస్ కావడంలో సహకరించకపోవడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు చూసినాం కదా. రాబోయే రోజులలో దేశ రాజకీయాలలో ఈ ఎలక్షన్స్ ప్రభావితం చేస్తాయి. స్టేట్ టు స్టేట్ అంటున్నాం మనం, కానీ ఈ రెండు ప్రధానమైన రాష్ట్రాలు కాబట్టి ఎక్కువ ఎంపీలు ఉన్న రాష్ట్రాలు రెండే. 42 బెంగాల్లో, 48 తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ సీట్లు ఉన్నది బెంగాల్లో, తర్వాత బీహార్ అండ్ తమిళనాడే. ఈ రెండు తమిళనాడు పాండిచేరి కలుపుకుంటే 40 సీట్లు, అవి కూడా ఇంచుమించుగా బీహార్ సీట్లు. కాబట్టి ప్రధానమైన పెద్ద రాష్ట్రాలలో రాజకీయ మార్పు రాబోయేటువంటి పార్లమెంటులో కానీ పార్లమెంటు లోపల కానీ రాబోయే దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు ఉంటుంది మేడం. ఖచ్చితంగా బీజేపీ ఏకఛత్రాధిపత్యంగా మొత్తం ఒకే గొడుగు కింద తీసుకొస్తుంది. అది ఏమవుతుంది ఫ్యూచర్ చెప్తుంది మేడం. ఎందుకంటే డిఎంకే పార్టీ కూడా ఒకప్పుడు బీజేపీతో ఉన్నదే, తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీతో ఉన్న పార్టీ. ఏముంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మిషన్, బెంగాల్ అయినట్టు మిషన్ తెలంగాణ. మమతా బెనర్జీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో రైల్వే మినిస్టర్ మేడం. డిఎంకే పార్టీ నుంచి 6 మంత్రులు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నారు. అంతే ఈక్వలెంట్గా బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. కాబట్టి రేపు పొద్దున టీవీకే ఏం చేస్తాడు? వాళ్ళకి ఎంపీలు లేవు. ఇప్పుడు ఎంపీలు లేనటువంటి నెక్స్ట్ 3 సంవత్సరాలు గడవాలా. ఒక్క ఎంపీ కూడా లేనటువంటి విజయ్ పార్టీ 3 సంవత్సరాలు గడవాలి, 3 సంవత్సరాలు నడపాలి. దేశ రాజకీయాలలో వాళ్ళ పాత్ర ఎంతో కొంత ఉండాలి. దాని పరిణామాలు ఎటుంటే డిఎంకే చీలుతుందా, ఇంకెవరు సపోర్ట్ చేస్తారు, ఎట్లా ఉంటుంది అనేది ఇంకా ఫ్యూచర్లో చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక్కసారి లీడింగ్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఎంపీలు లేరు కదా వాళ్ళు, రేపొద్దున ఎంపీలు వాళ్ళకి వేరే పార్టీ ఎంపీలు వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతారా, లేకపోతే డిఎంకే సపోర్ట్ ఇస్తే డిఎంకే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే 33 మంది ఎంపీలు 32 మంది వాళ్ళు ఎటువైపు పోతారు, వాళ్ళ ఎందుకంటే చాలా ఘోరమైన ఓటమి జరుగుతుంది ఆడ, వాళ్ళు ఎటువైపు పోతారు అనేది ఇంపార్టెంట్. 38 సీట్లు వాళ్ళు గెలిచారు మేడం మొత్తం తమిళనాడు అవుట్ ఆఫ్ 39. కాబట్టి ఆ పరిణామాలు ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి ఈ ఎలక్షన్స్ అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఓకే, అధికారం కావాలని కూడా ఖచ్చితంగా పార్టీ ఫిరాయించడం చెప్పలేము. ఓకే, ప్రభాకర్ గారు, స్పెషల్లీ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే సువేందు అధికారిని బీజేపీ క్యాండిడేట్గా నిలబెట్టింది. కానీ మమతతో విభేదించి ఆయన తృణమూల్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ గైడ్లైన్స్ ప్రకారమే ఆయన మమత టార్గెట్గా వెళ్ళారు. భవానీపూర్లో ఓటమి, అలాగే నందిగ్రామ్లో 2021లో. ముఖ్యంగా ఈ ఫ్యాక్టర్స్ ఎంతవరకు మమతా బెనర్జీ ఓటమికి దారితీసాయనుకోవచ్చు? యాక్చువల్గా ఇప్పుడు చూస్తే ఏ ఒక్క కారణము 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రభావితం చేయదు ఎలక్షన్ రిజల్ట్స్ని. ప్రతి 20 ఏళ్ళకి 10 ఏళ్ళకో మార్పులు వస్తున్నాయి. అంటే ప్రజల యొక్క యాస్పిరేషన్స్ మారుతున్నాయి, వాళ్ళ నమ్మకాలు మారుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ముందు మనం అనుకున్నట్లు అస్సాంలో 80లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కాదు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో గత 3 టర్ములలో మమతా బెనర్జీ గెలిచిన దాన్ని బట్టి ఇప్పుడు లేదు. తమిళనాడు అంటే ఏమవుతుందంటే, మనము ఈ కొత్త తరం వచ్చినప్పుడు కొత్త ఓటర్లు మనకి యాక్చువల్గా ఇండియాలో మన డెమోగ్రఫీ తీసుకుంటే మ్యాక్సిమం పీపుల్ 30 ఏళ్ళ లోపు వయసులో ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే కొత్తగా ఓటర్లుగా ఫస్ట్ టైం ఓటర్లు అయ్యేవాళ్ళు చాలామంది వస్తున్నారు అన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ ఆశలు ఏముంటాయి, వాళ్ళు ఏ విధంగా మతపరంగానా, లేకపోతే ఆర్థిక పరంగానా, లేకపోతే సామాజిక పరంగానా ఏ దాని దృష్టిలో వాళ్ళు ఓట్లు వేస్తారనే చూస్తారన్నమాట. ఆ దృష్టిని బట్టి ఏ పార్టీని సపోర్ట్ చేయాలని చూస్తారు. కాబట్టి మనము ఏ నిర్ణయానికి వచ్చేదానికి లేదు. ఇప్పుడు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు సెంట్రల్ గవర్నమెంట్ రేపు కేంద్రానికి ఎలక్షన్లు వస్తాయి, ఎంపీలకు ఓట్లు వేయాలి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ 5 రాష్ట్రాలే కాకుండా ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వస్తుందా, కాంగ్రెస్కి వస్తుందా, లేకపోతే బీజేపీ కూటమికే కాంగ్రెస్ కూటమికే అనేది అది స్ట్రైట్గా మనము డైరెక్ట్గా చెప్పలేము. ఒకటేమో యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది, బీజేపీకి 3 సార్లు పవర్లో ఉన్నారు కాబట్టి మొన్న 240 వచ్చాయి కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పుంజుకోవచ్చు అనొచ్చు, పాసిబిలిటీస్ దేర్. కానీ ఎలాగ మార్పులు చేర్పులు వస్తాయి,
ఎవరు ఏ ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి, అంటే అది డెవలప్మెంట్ చేసినందుకు బీజేపీకి ఓటేయాలా, లేకపోతే వాళ్ళు అయిపోయిందిలే ఇంకా వీళ్ళకి ఛాన్స్ ఇద్దామనే దానికి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలా. సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే అండ్ దాన్ని బట్టి రేపు మనం నిర్ణయించుకోవచ్చు. కానీ ఇప్పుడే ఈ గెలిచేశారు కాబట్టి బీజేపీ ఇప్పటికి అన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి మళ్ళీ బీజేపీనే వస్తుంది అనే దానికి గట్టిగా చెప్పలేము. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి మీరైతే చెప్పబోతున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఈ రిజల్ట్స్ కేరళలో బీజేపీ, నేను చాలా స్పష్టమైన విషయం ఏంటంటే బీజేపీ ఈ 5 రాష్ట్రాల్లో అస్సాంలో తప్ప ఎక్కడ పవర్లో లేదు. అస్సాంలో 2 సార్ల నుంచి పవర్లు, అంతకుముందు ఇది 3వ పవర్లకు వస్తుంది. అస్సాంలో 2వ పవర్లకు వచ్చేటప్పుడే హేమంత్ విశ్వాసరావు ఉన్నాడు. అంతకుముందు బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మా ముఖ్యమంత్రి వచ్చాను కాంగ్రెస్ పార్టీలో కామెంట్ చేస్తున్నారు. హేమంత్ బిశ్వాస్ శర్మ బీజేపీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాతనే వచ్చినారు హేమంత్ బిశ్వాస్ శర్మ. కాబట్టి ఏదో కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు, కాంగ్రెస్ సహకారం వల్ల వచ్చింది అనేటువంటి అంశం వేరు. ఇప్పుడు లెఫ్ట్ కూడా బలహీనపడింది, ఇంకా బలహీనపడింది. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో లెఫ్ట్ ఓడిపోతుంది, కాంగ్రెస్ యూడిఎఫ్ బలపడుతుంది. యూడిఎఫ్లో కూడా కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు, మనీ కాంగ్రెస్ ఉంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి అక్కడ కూడా. కాబట్టి ఇవన్నీ కలిపితే ఈ రాష్ట్రాలు ఇప్పుడు 42, అవి ఒక 40, 82, 20, 82 ఆల్మోస్ట్ 110 స్థానాల కంటే 20% ఆఫ్ ది కంట్రీ ఈరోజు ఎలక్షన్ ఫేస్ చేసింది. కాబట్టి 240 స్థానాలు వచ్చినాయి, పడిపోయినాయి అనేటువంటి మాట చెప్తున్నారు. మీకు రాష్ట్రాలకు పార్లమెంటుకు అసెంబ్లీకి ఓటేస్తారా, అసెంబ్లీకి బీజేపీకి ఓటేస్తారా అనే లెక్కలు తీస్తే మహారాష్ట్రలో పార్లమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. బీజేపీకి అక్కడ వచ్చిన 15 సీట్లు, 48 సీట్లలో సెకండ్ బిగ్గెస్ట్ స్టేటు, 40 సీట్లు బీజేపీకి వచ్చిన, కాంగ్రెస్ కూటమికి వచ్చిన 31. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే ఏమైనాయి? హర్యానాలో కూడా బీజేపీ కూటమికి 5 సీట్లే వచ్చినాయి బీజేపీకి. అసెంబ్లీ ఎలక్షన్కి బీజేపీ మెజారిటీ వచ్చింది. కాబట్టి అసెంబ్లీకి పార్లమెంట్కి అయినా మోడీ ప్రభావం తగ్గింది అని చెప్పేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ మోడీ ప్రభావం తగ్గితే మీరే కదా చెప్పింది, దీదీయే చెప్పింది, బెంగాల్లో జరుగుతున్నది బెంగాల్ వర్సెస్ హిందీ, లేకపోతే తమిళనాడు చదివితే స్టాలిన్ చెప్పాడు కదా, తమిళనాడు వర్సెస్ హిందీ, తమిళనాడు వర్సెస్ మోడీ, స్టాలిన్ వర్సెస్ మోడీ అన్నారు. మోడీని పెట్టుకున్నారు కదా. బెంగాల్లో మమతా దీది కూడా మోడీ వర్సెస్ నాకు మోడీకి మధ్యన పోటీ అన్నప్పుడు మరి మోడీ గెలిచినట్ట, ఆడ దీది అక్కడ స్థానిక బీజేపీ గెలిచినట్ట. కాబట్టి ఈ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నప్పుడు మోడీ వర్సెస్ దీది అయినప్పుడు మోడీ గెలిచినట్టే. మీ నెరేటివ్ మీద నిలబడాలి మీరు. స్టాలిన్ వర్సెస్ హిందీ వర్సెస్ ఇది గెలిచినప్పుడు స్టాలిన్ ఓడిపోయినాడు కదా. అంటే హిందీని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ ఓటమి జరిగినట్టే లెక్క కదా. మీరు దక్షిణాది అనేటువంటి పదంతో నష్టం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ కూడా దక్షిణాది నష్టం అని చెప్పి టీఎంసీ తమిళనాడులో మాట్లాడారు కదా. అంటే దక్షిణాది నష్టం అనే దాన్ని ప్రజలు తిరస్కరించాలనుకోవాలా ఇప్పుడు తమిళనాడులో? సో లోకల్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నేను అందుకోసం చెప్తాను, మీరు ఐదర్ జాతీయ రాజకీయాలతోనన్నా డిస్కషన్ చేయాలా, నెరేటివ్స్ బిల్డ్ చేసేటప్పుడు స్థానిక అంశాల విషయంలోనే నెరేటివ్ బిల్డప్ చేయాలి. కాకుండా మిక్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక కన్ఫ్యూజన్లు ఉందనేది నా అభిప్రాయం. అంటే వాళ్ళు ఎటువైపు పోవాలా, ఏ దారిలో పోవాలా, వాళ్ళ ఆశ ఏ పద్ధతిలో పోవాలనే దాంట్లో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తే మంచిది వాళ్ళకు. పార్టీ కూడా బెంగాల్లో పెద్ద ఎత్తున ఒక యుద్ధమే చేసింది. అంటే ఫిష్ పాలిటిక్స్ అనేవి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో, ఎప్పుడైతే అస్తిత్వం అని చెప్పారో, మీరు ఏకంగా ఫిష్ పట్టుకొచ్చారు, ఫిష్ తిన్నారు, చాలా చేశారు. నేను అందుకోసం ఇప్పుడు బెంగాల్లో ఒక మాట చెప్తాను మేడం. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ లో ఎన్నెరిటీ అయిపోయారంటే బెంగాల్ ప్రైడ్ అంటాం కదా, బెంగాల్ యొక్క అస్తిత్వము, యొక్క దీంట్లో ప్రైడ్, దాని గురించి మాట్లాడినప్పుడు హిందీని వాళ్ళు నార్త్ ఇండియన్ లీడర్షిప్, మోడీ లీడర్షిప్ యాక్సెప్ట్ చేయలేదు. బెంగాల్ దీది, బెంగాలీ భాష, బెంగాలీ ప్రయాణం, చివరి ప్రయత్నంలో సలాం వాలేకుం, ఈద్ కాలేకుం, జై అల్లా అక్బర్ ఇన్ని మాట్లాడింది. జై బెంగాలీ 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 అన్నది మమతా బెనర్జీ. కానీ ఇప్పుడు ప్రజలు మరి బెంగాలీ అని అందామా, హిందీ అందామా? జాతీయ రాజకీయాలను అందుకోసమే ఈ బెంగాలీ ఒకటి, తమిళం ఒకటి, కేరళ ఒకటి, ఆసామీ ఒకటి, ఈ విభజన రాజకీయాలు బంద్ చేయాలి. ఏ స్థానిక అంశాల మీద ప్రజలు ఓటేస్తారనే దాని మీద నెరేటివ్లో నేనేమి విభజిస్తలేను. కానీ మీరు కాంగ్రెస్ పార్టీగా లేదా మిగతా రాజకీయ పార్టీలు కూడా తమిళం వేరు, కేరళం వేరు, బెంగాలీ వేరు, అస్సామీ వేరు, ఇదంతా కలిపి భారతదేశం అనే అభిప్రాయంతో కనుక మీరు పోతే ప్రజలు అందుకోసం ఇప్పుడు మీరు 18 to 30 తమిళనాడు ప్రజలు అట్లాగా ఆలోచిస్తారని అంటే ఇప్పుడు నా నెరేటివ్ అంతే. ఇప్పుడు మీరు హిందీ వ్యతిరేకతను వాళ్ళు వ్యతిరేకించారు, ద్రవిడం అనేటువంటి దాంట్లో ద్రవిడమే సర్వం అని ఉత్తర భారతదేశానికి వ్యతిరేకం, ఆర్యాలకు వ్యతిరేకం అనే సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు అంటున్నాను నేను. ఇక్కడ ద్రవిడ పార్టీ గెలవలే.
నేను అందుకోసం రాజకీయాల నెరేటివ్ బిల్డ్ చేసేటప్పుడు ఒక అంశం మీద మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్లో ఉందని చెప్పడానికి ఇదే. కేరళలో కూడా యూడీఎఫ్ గెలిచింది, యూడీఎఫ్లో కూడా చాలా పార్టీలు ఉన్నాయి, లెఫ్ట్ కూడా ఇదే భాష మాట్లాడుతుంది. నంబూదిరిపాద్ మాట్లాడగా ఇప్పుడు నేను మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సుకున్నాను. నంబూదిరిపాద్ ఎప్పుడో 50-60 ఏళ్ళ కిందనే భారతదేశం ఒక జాతి కాదు, కేరళ ఇప్పుడు ఒక జాతిగా అవతరించడం కోసం మా ముందుకు వెళ్తుందని నంబూదిరిపాద్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే భారతదేశాన్ని ఒక జాతిగా, ఒక నేషనాలిటీగా గుర్తించినటువంటి పార్టీల అండ చేరితే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే ఆలోచన వస్తుంది. దాన్ని బంద్ చేసేయండి అని, దేశం కోసం బంద్ చేసేయండి అంటున్నా. కాంగ్రెస్ పార్టీ నేను సిద్ధాంతం పరంగా వాళ్ళేదో ఉన్న సిద్ధాంతం ఉందని కాదు, దేశం కోసమైనా, ఈ దేశం కోసం, భారతీయుల కోసం మీరు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టకండి, దక్షిణాది, ఉత్తరాది, తూర్పాది, పశ్చిమాది మాట్లాడకండి. మొన్న సీట్ల ఏమంటారు మన పార్లమెంట్లో బిల్లు కోసం వచ్చింది కదా, రీఆర్గనైజేషన్, మహిళా బిల్లు, రీఆర్గనైజేషన్, డీలిమిటేషన్, ఈ అంశంలో దక్షిణాది ఉత్తరాది మాట్లాడారు కదా. ఇది భాష బంద్ చేయండి, దేశం కోసం మాట్లాడండి. ఏం జరుగుతుందో చూద్దాం. దేశం కోసం మాట్లాడితే ఎవరి పెరుగుతాయి, ఎవరి తగ్గుతాయి, కానీ భారతదేశం ఒక్కటే అనే అభిప్రాయాన్ని మీరు చెప్పకపోతే యువతరం దీన్ని అంగీకరించట్లేదని చెప్పడానికి ఎలక్షన్స్ అంగీకరింపచేస్తారు. మేము చెప్పడం కదా, యువతరం అంగీకరిస్తలేదు మేడం. యువతరానికి అనుగుణంగా మేము పోతున్నాం, యువత యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము పోతున్నాం. వాళ్ళు మారకపోతే అది వాళ్ళ ఇష్టం. అది యాక్చువల్గా నాకు ఉండేది ఏంటంటే, ఈ ద్రవిడ డివిజను అంటే ఆర్యులు, ద్రవిడలు, లేకపోతే హిందీ, నాన్ హిందీ, ఇవన్నీ పాత చింతపండు అయిపోయినాయి. నా వరకు నా అభిప్రాయం పర్సనల్గా అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ నాకేంటి, నా చదువు ఏంటి, నా వృత్తి ఏంటి, నేనేమి, నా భవిష్యత్తు ఏంటి, దానికి ఎవరు ఏ పార్టీ ఉపయోగపడుతుంది, ఏ పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది, ఏ డెవలప్మెంట్ నాకు ఉపయోగమని. ఇప్పుడు మనము హైదరాబాద్లో చూస్తే మనకు బీహార్ నుంచి ఉన్నారు, నేపాల్ నుంచి ఉన్నారు, పని చేసేవాడు. ఇక్కడ లోకల్గా ఇప్పుడు మీకు లేబర్ దొరకడం లేదు. వాళ్ళ బీహార్ నుంచి వచ్చారని చెప్పి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం లేదు. వాళ్ళు మద్రాసులో ఉన్నారు, కేరళలో కూడా. కేరళలో ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బెంగాలీసు, బీహారీస్ వస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఈ డిస్క్రిమినేషన్, ఆర్యులు, ద్రావిడలు, హిందీ, నాన్ హిందీ, ఇవన్నీ పోయినాయి. నాకు తెలిసి లేవు అవి. ఇప్పుడు అందరికీ భారతదేశం బాగుండాలి, భారతదేశం డెవలప్ కావాలి. అది ఏ పార్టీ చేస్తుంది? అది మత పార్టీ అని అనుకోవాలా, లేకపోతే మనకు ఉండేటువంటి ఏన్సెస్ట్రల్గా మనకు వచ్చినటువంటి లాజిక్స్ ఏంటి అని చూసుకొని ఓటేసే భవిష్యత్తు జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఈ నేరో మైండెడ్గా ఓట్లేస్తారని రాబోయే